గైస్, గెలుపుని రుచి చూసిన వారు ఓడిపోవడానికి అంగీకరించరు. కానీ ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో మొదటకు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఓడిపోవాల్సిందే. ఎస్, ఈరోజు మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ కింగ్స్ 11 పంజాబ్ మధ్య జరుగుతుంది. మనకి ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ నుంచి ప్రసారం అవుతుంది. ఈ రెండు టీమ్స్ తమ లాస్ట్ మ్యాచెస్ విజయం సాధించి ఇప్పుడు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. లాస్ట్ టైం కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ మీద ఎవరు ఊహించని విధంగా యాండ్రీ రసల్ ద్వారా విజయం సాధించింది. అండ్ కింగ్స్ 11 పంజాబ్ అసలు మ్యాచ్లోనే లేని కింగ్స్ 11 పంజాబ్ త్వరగా వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. బట్ నౌ ఈరోజు మ్యాచ్ పంజాబ్కి కోల్కతాకి మధ్య, సో ఎవరో ఒకరు ఓడిపోవాల్సిందే. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ టీం విషయానికి వస్తే కనుక లాస్ట్ మ్యాచ్లో గాయం కారణంగా బ్యాటింగ్కి రాని సునీల్ నరీన్ ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్కి సునీల్ నరీన్ ఎంత అవసరమో మనకు తెలుసు. ఫుల్ ఓవర్స్ కోటా 4 hours కంప్లీట్ చేస్తాడు అండ్ ఓపెనింగ్ వచ్చి మెరుపులు మెరిపించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంటాడు. అటువంటి సునీల్ నరీన్ ఉంటాడో లేదా అనేది జాక్ కలీస్ కేకేఆర్ కోచ్ కూడా ఇంకా చెప్పలేదు. అండ్ సో ఇప్పుడు సపోజ్ సునీల్ నరీన్ లేకపోతే కనుక సునీల్ నరీన్ ప్లేస్లో ఖచ్చితంగా జో డెన్లీ రావచ్చు. ఈ ఆఫ్ స్పిన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వాళ్ళకి 4 hours కోటా ఇచ్చి బ్యాటింగ్ కూడా ఉపయోగపడుతున్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం చూస్తే కనుక కేకేఆర్లో ఖచ్చితంగా యాండ్రీ రసల్ ఇక్కడ పంజాబ్లో చూస్తే కనుక మనకి క్రిస్ గేల్, యాండ్రీ రసల్ వర్సెస్ క్రిస్ గేల్ లా ఉంది ఈ యుద్ధం. ఎందుకంటే ఇద్దరు భీకరమైన ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్స్. అటువంటిది వీళ్ళిద్దరూ తలపడితే ఎలా ఉంటుందో మనం ఈరోజు చూడాల్సిందే. ఇంకా కేకేఆర్ నైట్ రైడర్స్ టాప్ ఆర్డర్ చూస్తే కనుక క్రిస్ లిన్, నితీష్ రాణా, దినేష్ కార్తిక్, శుభ్మన్ గిల్. అండ్ మిడిల్ ఆర్డర్కి వచ్చేసరికి అఫ్ కోర్స్ యాండ్రీ రసల్ ఉన్నాడు. యాండ్రీ రసల్తో పాటు రాబిన్ ఉతప్పా కూడా తన మేరకు ప్రదర్శన ఎలా చేస్తాడో మనకు తెలియదు కాదు. ఇంకా కేకేఆర్ ప్లేయింగ్ 11 చూస్తే ఎలా ఉండొచ్చు: దినేష్ కార్తిక్, రాబిన్ ఉతప్పా, క్రిస్ లిన్, యాండ్రీ రసల్, సునీల్ నారిన్ ఆర్ జో డెన్లీ ఉండొచ్చు. లేకపోతే కర్లస్ బ్రాత్వేట్ తీసుకున్న మనం ఆశ్చర్యపోకలేదు, బికాజ్ ఇట్స్ ఏ పేస్ వికెట్ కాబట్టి. అండ్ శుభ్మన్ గిల్, పీయూష్ చావ్లా, లాకీ ఫర్గ్యూసన్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణని మనం చూసాం ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఫైనల్లీ నితీష్ రాణా కూడా వారికి లాస్ట్ మ్యాచ్ టాప్ స్కోరర్ అని నిలిచాడు కాబట్టి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బాగుంటుందని. మనం కింగ్స్ 11 పంజాబ్ టీం చూస్తే కనుక కింగ్స్ 11 పంజాబ్ టీం లాస్ట్ రాజస్థాన్ రాయల్స్తో మంచి విజయాన్ని అందుకుని కోల్కతాని ఢీకొనడానికి ఈడెన్ గార్డెన్స్కి వచ్చిందని మనం చెప్పాలి. కింగ్స్ 11 పంజాబ్ మెయిన్ బలం వల్ల వాళ్ళ స్పిన్నర్స్ మనకు తెలియదు కాదు. రవిచంద్రన్ అశ్విన్ అండ్ ముజీబుర్ రెహమాన్ వీళ్ళిద్దరే లాస్ట్ మ్యాచ్ నెగ్గడానికి కారణమైన విషయం మనకు తెలుసు కూడా. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి పేసర్స్ మొహమ్మద్ షమి, అంకిత్ రాజ్పుట్, శ్యామ్ కరణ్ లాస్ట్ మ్యాచ్ లో ఎక్స్పెన్సివ్ అయినా సరే వారు తనని కంటిన్యూ చేస్తారని అనుకున్నాం. ఇన్ కేస్ శ్యామ్ కరణ్ ని పక్కన పెట్టే ఆలోచన వస్తే కనుక వాళ్ళకి ఎలాగో బెంచ్ స్ట్రెంత్ ఉంది. మాయిసెస్ హెండ్రిక్స్ అండ్ ఆండ్రూ టై కూడా ఉన్నారు. బట్ విన్ అయిన టీం ని మార్చనని అనుకుంటున్నాం. సో శ్యామ్ కరణ్ ఖచ్చితంగా ఉంటాడు టీంలో. అండ్ మోర్ ఓవర్ టాప్ ఆర్డర్ చూస్తే కనుక యూనివర్సల్ బాస్ తనేంటో, తను ఫినిషింగ్ స్టేజ్ లో తను ఏజ్ పెరిగినా సరే తన ఆట మారలేదని చూపిస్తూనే ఉన్నాడు మనకి. అండ్ యూనివర్సల్ బాస్ తో పాటు కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ మ్యాచ్ విఫలమైనా సరే కేఎల్ రాహుల్ ని ఇప్పుడు తక్కువ అంచనా వేయలేం మనం. అండ్ సో నెక్స్ట్ వన్ డౌన్ వచ్చేసి మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ లాస్ట్ మ్యాచ్ పెర్ఫామ్ చేయకపోయినా తన మీద నమ్మకం ఉంచొచ్చు. ఎందుకంటే తను రంజీ ట్రోఫీలో ఎంత ఫామ్ లో ఉన్నాడో కూడా మనం చూసాం. నెక్స్ట్ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఈ వెయిట్ తగ్గాడు కానీ రన్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తన లాస్ట్ ఐపీఎల్ లో పెర్ఫామ్ చేయకపోయినా సరే ఇప్పుడు తన ఏంటో రుజువు చేసుకుంటున్నాడు. నెక్స్ట్ మందీప్ సింగ్ ఉన్నాడు. మందీప్ సింగ్ కూడా మంచి పెర్ఫార్మర్. నికోలస్ పూరాన్ పెర్ఫామ్ చేయకపోయినా ఇప్పుడు వెస్ట్ ఇండియన్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మ్యాచ్ లో తనేంటో నిరూపించుకుంటాడు అనుకున్నా. సో ఇలా టీం అంతా చూస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా పించ్ హిటర్లే కనిపిస్తున్నారు. అండ్ డౌన్ ది ఆర్డర్ శ్యామ్ కరణ్ కూడా మంచి బ్యాటింగ్ చేయగలడు కాబట్టి వాళ్ళకి
బ్యాటింగ్ పరంగా లోపాలు ఏమీ లేవు, బట్ పేస్ బౌలింగ్ వాళ్ళకు కొంచెం లాగ్ అని అనిపిస్తుంది. ఈడెన్ గార్డెన్స్ లాంటి పిచ్ పైన పేస్ స్ట్రెంత్ లేకుండా దిగితే గనక బొక్కబోర్లా పడాల్సిందే. ఇప్పుడు పంజాబ్ టీమ్ కాంబినేషన్ చూస్తే కనుక లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి చేంజెస్ ఏం జరగవు. సో వాళ్ళు సేమ్ టీంతో కంటిన్యూ అవుతారనే మనం అనుకుంటున్నాం. ఇన్ కేస్ చేంజెస్ చేయాలనే ఆలోచన ఉంటే వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. టై అండ్ హెండ్రిక్సన్ రీప్లేస్ చేయొచ్చు, బట్ అంత సాహసం చేయరని అనుకుంటున్నాం విన్ అయిన టీం కాబట్టి. అండ్ సో వీళ్ళిద్దరు కాంబినేషన్స్ ఇలా ఉండగా హోమ్ గ్రౌండ్ ప్లస్ పేస్ అడ్వాంటేజ్ ప్లస్ ఆండ్రీ రసెల్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్ గేల్ ప్లస్ స్పిన్, వీరి ఇద్దరు ఢీ కొనడం మనకి ఎలా అనిపిస్తుందో మనం ఊహించుకుంటేనే అర్థమవుతుంది. ఓ పక్కన ఆండ్రీ రసెల్ భీకరంగా కనిపిస్తున్నాడు, ఓ పక్కన క్రిస్ గేల్ కూడా తాను ఇంకా మ్యాచెస్ని విన్ చేయించగలనే ఊపులోనే ఉన్నారు. అండ్ సో వీళ్ళ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏది నెగ్గుద్దని చెప్పలేం, బట్ హోమ్ గ్రౌండ్ కాబట్టి కేకేఆర్కి మంచి అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నాను. సో ఖచ్చితంగా మ్యాచ్ అయితే మనకి మంచి రసవంతంగా నెయిల్ బైటింగ్ ఫినిషింగ్ అని అనిపిస్తుంది. సో ఎంజాయ్ ఇట్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బై.